2 నెలల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు చేయూతనిచ్చిన నీలం మధు ముదిరాజ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గూరు గ్రామంలో తల్లిదండ్రులు అనారోగ్యం కారణంతో గత 2 నెలల క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న ఎన్ఎంఆర్ అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ పిల్లల పేరిట 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. 1,50,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని, ప్రతి నెల తమ ఖర్చులకు డబ్బులు వచ్చే విధంగా చేశామని వారు తెలిపారు. వారిని గురుకుల పాఠశాలలో చదివించడానికి అయ్యే ఖర్చులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా కల్పించారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ₹1 వేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. అందరూ కూడా మానవత్వం ముఖ్యంగా అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా మానవత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూసిందే వార్తలలో మన ఫ్రెండ్ చెప్పినుండే రాజేందర్ రెడ్డి అని. తర్వాత మీరు కూడా ఫోన్ చేసిన మీ ఎంపీటీసీ కూడా నాకు ఫోన్ చేసిండే. ఎంపీటీసీ సర్పంచ్ గ్రామస్తులు కూడా అన్న మా ఊళ్ళో ఇట్లా ఈ పిల్లలకు ఇట్లా ఇబ్బంది ఉందన్న, మీరు వచ్చి ఏదైనా సాయం చేయాలని చెప్పి చేసినుండే. దాన్ని తెలుసుకొని వచ్చి చేస్తున్నామా. నాతో అయిన సాయం మానవత్వంతో ఏదో హెల్ప్ చేస్తున్నా. వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అయినా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ పిల్లలు తీసుకునే ప్రయత్నం చేయాలి. డిపాజిట్ చేస్తే బాండ్ రూపంలో చేస్తారు. ఎంపీటీసీ స్వామి అన్న గారు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, వివిధ కుల సంఘ నాయకులు అందరికీ కూడా, నా కుల బంధువులకు అందరికీ కూడా నమస్కారం. ఈ మానవత దృక్పథం రావడానికి కూడా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ పడంచూరు కాన్ఫరెన్స్ ఉంటే ఒక పేపర్ మీడియాలో వార్త రావడం తోటి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా అని చెప్పితే నేను ఆ రోజే చెప్పిన రోజే అనుకున్నా. నేను కొద్దిగా ఫ్రీ లేక అప్పుడే వచ్చి చేద్దాం అనుకున్నా. కొద్దిగా ఫ్రీ అయినాక పోదామని చెప్పిన ఆ రోజు చెప్పినందుకు ఈ రోజు వచ్చి ఈ కుటుంబానికి మా తరపున ఎన్ఎంఆర్ యువసేన, నీలం మధు యువసేన తరపున ఆ కుటుంబానికి మేము 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. అందులో 1,50,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాం. ఒక్కొక్క పాపకు 50,000 చెక్కులు ఇచ్చినాం. మిగతా 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చినాం. ఆ పిల్లలకు వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఏదైనా ఇన్కమ్ వచ్చే దాంతో వాళ్ళకు బట్టలు అవి ఉంటాయి. అట్లనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ఆ కుటుంబానికి గురుకుల పాఠశాలలలో కూడా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని రకాలుగా మా పార్టీ మేము అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అత్త బాబ లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా. సాత్తున్నా ఇన్ని రోజులు 4 నెలలు ఇడిచిపెట్టాలి. గుడిచెల కూర్చొని ఎండకు సాస్తుంది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. సరిపోయి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.